మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అంటానికి ఇదొక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. ఎత్తైన కొండలు, ఆ ఎత్తైన కొండలను ఆనుకొని అగాధాన్ని తలపించేటటువంటి పెద్ద పెద్ద లోయలు, ఆ లోయలకి, కొండలకు ఆనుకొని మధ్యలో ప్రవహించేటటువంటి నదులు. ఒక సినిమా షూటింగ్‌లో మనం చూస్తాం, సినిమాల్లో చూస్తాం. అలాంటి ప్రాంతమే ఎక్కడా లేదు. మన భారతదేశంలోని మిజోరం రాష్ట్రం రాజధాని అయినటువంటి ఐజోల్‌లో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ రాజధాని ప్రాంతానికి అసలు రైల్వే మార్గమే లేదు. అసలు కొండలో, లోయలో ఈ నదులు ఉంటే ఇంక మనకి అసలు రైల్వే ట్రాక్ ఎందుకుండిద్ది? రైల్వే ట్రాక్ కాదు. బస్సుల ఫెసిలిటీ గూడా లేదు ఈ ప్రాంతానికి. కానీ రాజధాని. ఈ రాజధానిలో మనుషులు జీవించటానికి ఆళ్ళకి సేఫ్‌గా భవనం కట్టుకుంటానికి, అతి పెద్ద భవనాలు కట్టుకుంటానికి కూడా అవకాశం లేదు. కట్టుకుంటే ఆ లోయలో ఎలా ఉండిద్ది? ఆ లోయలో మనం పడ్డట్టు మనం భవనాలు కట్టుకుంటారనమాట. ఆ విధంగా ఉన్నటువంటి ప్రాంతంలో అలాగే నడక దారే. నడవటానికి దారి మనం నడవాలంటే చాలా ఇబ్బంది. అలాంటి ప్రాంతంలో మన భారతదేశ గవర్నమెంటు 52 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన విషయం. అసలకి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనే తీసుకురావటమే ఒక సాహసంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి సాహసమైన ఒక ప్రాజెక్ట్‌ని సాధ్యం చేసినటువంటి మన ఇంజినీర్లు ఎన్ని సంవత్సరాల్లో కట్టారండి? ఈ రైల్వే లైన్‌లో ఎన్ని సంవత్సరాల్లో ఏశారు? 11 సంవత్సరాలు కఠోరమైన శ్రమపడి ఈ రైల్వే లైన్‌ను నిర్మించడం జరిగింది మన ఇంజినీర్లు. సో, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో, అసలు అలాగే దీని వ్యయం వచ్చి ఎంతయింది? దీని వ్యయం 8,071 కోట్లయింది. 52 కిలోమీటర్లకి 8,071 కోట్ల రూపాయలు ఖర్చవ్వటం అంటే చాలా ఎక్కువ. అసలకి నార్మల్‌గా సాధారణ రైల్వే లైను 1 కిలోమీటర్‌కొచ్చి 13,00,00,000 నుంచి 15,00,00,000 లోపే అవుతుంది. 1 కిలోమీటర్‌కొచ్చి. కానీ ఇక్కడ ఈ లోయలు గాని, సొరంగాలు ఉండటం వలన ఈ సొరంగాల్ని తొలిచి రైల్వే లైన్‌లెయ్యాలి. వంతెనల మధ్య అసలు మనకు 2 కొండల మధ్య ఒక పెద్ద అగాధమైన లోయ ఉంది. అగాధమైన లోయ. 2 కొండల మధ్య అగాధమైన లోయ ఉంటే ఏం చేశారంటే దానికి సమాంతరంగా ఒక వంతెన నిర్మించి దానికి రైల్వే లైను వేయటం జరిగింది. అంత వంతెనలు ఏది 153 వంతెనలు ఏశారు. 45 సొరంగాలను తవ్వారు. ఎంత వ్యయం? దాదాపుకి 54% వ్యయం వీటికే అయ్యింది. అందులో ఆ వంతెనలు గూడా 55 అతిపెద్ద భారీ వంతెనలు వేశారు. సో, వీటిలన్నిట్లికి ఎక్కువ వ్యయం అవ్వటం వలన 54% వ్యయం మొత్తం ఈ కొండలకి, ఈ వంతెనలకి ఖర్చయింది. అందుకే ఇంత కాస్ట్ అయింది. 1 కిలోమీటర్‌కొచ్చి అప్పుడు 1 కిలోమీటర్‌కొచ్చి 157 కోట్లయింది. అంటే సాధారణ రైల్వే లైన్‌లు వేయటానికి ఈట్లికి మధ్య దాదాపు ఎన్నో రెట్లు తేడా ఉంది. ఇది సో, దీని అంతటికి ఏందంటే అసలకి ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఇదొక మిజోరం ఒక రాష్ట్రం అన్నమాట. మన భారతదేశం ఈశాన్య రాష్ట్రాలు మొత్తం 7 అయితే 7 రాష్ట్రాల్లో అసలు సిక్కింకి అసలు రైల్వే లైనే లేదు. మిగిలిన 6 రాష్ట్రాల రాజధానులకి రైల్వే లైన్‌లు లేవు. ఇప్పుడే మిజోరానికి మిజోరం ప్రాంత ప్రజలు అదృష్టం చేసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆ రైల్వే మార్గం పడిందంటే వాళ్ళకి ఎంతో అదృష్టం. వారి యొక్క జీవనాధారానికి సంబంధించినటువంటి ఏమైనా
కొంచెం దూరం వెళ్ళాలన్నా గానీ, ఏమన్నా సరుకులు తెచ్చుకొని మనం చేసుకోవాలన్నా గానీ, ఎంతో సరుకులు కొనాలన్నా గానీ చాలా కాస్టు. అలాంటి పరిస్థితిలో ఆ మిజోరం ప్రజలుండారు. అసలు ఈ రైల్వే లైను నిర్మాణం చేయటం వల్ల అక్కడికి పర్యాటకంగా చాలామంది ఎక్కువ ప్రజలు ఆ మిజోరం రాష్ట్రంలోని ఆ కాజోల్ ప్రాంత రాజధానికి ఎళ్ళటం జరుగుతుంది. అదే విధంగా అక్కడ పారిశ్రామిక అభివృద్ధి కూడా జరిగిద్దనమాట. సో, ఇది మొత్తం జరగాలంటే ఈ రైల్వే లైన్ జరగాలి. ఈ రైల్వే లైన్ జరిగితే ఆ రాజధాని బాగా డెవలప్‌మెంట్ జరుగుతుంది. ఈ రైల్వే లైన్‌కి ఈ మిజోరం కాజోలు ప్రాంతం నుంచి ఒక 20 కిలోమీటర్లు ఎళ్తే ఒక రైల్వే ట్రాక్ ఉండిద్దనమాట. స్టేషన్ ఉండిద్ది. ఆ స్టేషన్ నుంచి మామూలుగా దీనికి కనెక్టివిటీ ఇస్తారు. ఈ ఐజోల్ రాజధానిలో నిర్మించినటువంటి రైల్వే లైన్‌కి ఒక కనెక్టివిటీ ఇచ్చి, ఆ కనెక్టివిటీ నుండి ఇంకా మన దేశ రాజధాని ఢిల్లీకి గానీ, కోల్‌కతాకి గానీ, ఆ ట్రైన్ నుంచి మన పొరుగున దేశమైనటువంటి మయన్మార్‌కి గానీ, ఈ రైల్వే కనెక్టివిటీ ఎక్కువ ఉండటం జరుగుతుంది. సో, ఇలాంటి నిర్మాణాలు జరగటం గూడా చాలా మంచిది. ఇలాంటివి గూడా ఇంకా ఎన్నో జరగాలి. అయినా గానీ దేశానికి ఉపయోగపడేటటువంటి ఇటువంటి భారీ బడ్జెట్‌లు, భారీ ప్రణాళిక కూడుకున్నటువంటి ఇలాంటి వాటిని ఇంకా ఎంకరేజ్ చేయాలని భారతదేశం నాయకులను కోరుకుంటున్నాం. ఓకే.